కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్ గా కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నాకు అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తగారు కోడలు అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే వైఫ్స్ లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారు ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్ వెళ్ళింది. చాలా బాగా రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు. స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, దాన్నే పడితేట్లాగా చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్ ఒకళ్ళు డాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్ గా మన అక్కడ రీచ్ చేసేయాలి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్. పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా BTS చేసి పెట్టవచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది, అసలు ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్ గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ ఐడియా ఏమైనా నా పాటలు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్ గా లేదు, సిచ్యువేషన్ గా ఉంది. అనుకున్నా రాదమ్మా తను దిగదు, నేను ఎందుకు రాదు అని రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ రేటు మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్ గా చేయటం ఇది ఎక్కడ ఇప్పుడు నేను అలా కరెక్ట్ గా చేయాలి. చెప్తాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో అది మన ఫంక్షన్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్ అలా కూర్చొని ఆ బీట్ రాగానే వెంకి లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ గా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసారు, వాళ్ళకి అందించారు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా. ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు. మాస్టర్ ఫోన్ తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ MBBS చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్. ఇది కాదు టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి టేక్ ఉన్నది, మళ్ళీ ఇంకో టేక్ లేదు, కావాలన్నా టేక్ లేదు అక్కడ. అది చేసేసరికి చాలా నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దామని ఏదో ఆడు పులి ఆటం అంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తించుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇందులో ఇది ఉంది కదా, మన ఆడు ఫారెస్ట్ లో నేను కుక్క పిల్ల